నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఈ ఇప్పుడున్నటువంటి నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు రేపు 21వ తారీఖు వచ్చేటువంటి ఆదివారం, జూన్ మాసంలో 21వ తారీఖు ఆదివారం వచ్చేటువంటి సప్తమి ఏదైతే ఉందో ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుక్ల సప్తమి. దీన్ని భాను సప్తమి అంటారు. అంటే ఆదివారం రోజు సప్తమి రావడం అనేటువంటిది. ఇక్కడ మరి ఏం చేయాలి, దీనివల్ల ఏంటి, అసలు భాను సప్తమి అంటే ఏంటి, ఎందుకు అంటే భాను సూర్యుడికి సంబంధించినటువంటి, రవివారం అది సూర్యుడికి సంబంధించినటువంటిది. సూర్యుడు అంటే ఎక్కడెక్కడ మనకు ఉపయోగపడతాడు, సూర్యుడు అంటే మనకి ఆత్మకారకుడు, నిన్ను నీవు సరిగ్గా నిలబెట్టుకోవడానికి కారణమయ్యేటువంటి వాడు, ఏదైనా స్పష్టంగా చేయగలిగినటువంటి వాడు, ఉద్యోగకారకుడు, ప్రకాశకారకుడు. అలాంటి భాను సప్తమి రోజు మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు మీరు అప్లికేషన్ వేసి చూడండి, తప్పనిసరిగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అప్లికేషన్ వేయగానే వచ్చేస్తుందా, మరి ఆ గ్రహం యొక్క ఫలితం అక్కర్లేదా అంటే, ఇక్కడే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈరోజు తప్పనిసరిగా సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక స్తుతి, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అని దండం పెట్టండి, సరిపోతుంది. లేదా ఆదిత్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం వినండి, లేదా సూర్య నమస్కారాలు చేయండి. ముందు సూర్యుడికి, ఆ బాణుడికి పూజ చేసిన తర్వాత, బాణుడికి నమస్కరించిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు చేయాలనుకున్న పని చేసుకోవడానికి మంచి అవకాశం ఏదైనా ఉందా అంటే ఇది భాను సప్తమి రోజు మనం చేయాల్సినటువంటి పని. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కాదు. ఇప్పుడు మీకు ఇమ్మీడియట్గా రేపు ఎల్లుండి లోపల వచ్చేటువంటి ఈ ఆదివారం రోజు, భాను సప్తమి రోజు మీరు కావాల్సి ఏదైనా సంకల్పం గట్టిగా చెప్పుకొని చేయాలనుకున్న పనిని తప్పనిసరిగా చేయడానికి ఆరంభించవలసిన రోజుగా మీరు తీసుకున్నట్టయితే చక్కటి అవకాశాన్ని పొందుతారు. నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి సదావకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి, ఏదైనా వృత్తిలో స్థిరంగా ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పచ్చు. భాను సప్తమి అనగానే మీకు సూర్యుడికి సంబంధించిన ఏ స్తుతి అయినా సరే, ఏ రకమైనటువంటి ప్రార్థన అయినా సరే చేయొచ్చు. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఇలా మనకు తోచినట్టుగా నమస్కరించుకొని మనం చేయాలనుకున్న దాన్ని సంకల్పం తీసుకొని చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందొచ్చు అని చెప్పచ్చు.